మీరు ఎప్పుడన్నా మీసాల వీరప్పన్ పేరు విన్నారా? ఈయననే రియల్ లైఫ్ పుష్ప అని కూడా అంటారు. టోటల్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఆయన్ని పట్టుకోవడానికి మన గవర్నమెంట్ దగ్గర 220 కోట్లు ఖర్చు పెట్టి 20 ఏళ్లు వెయిట్ చేసిందంటే నమ్ముతారా? ఇతను ఎందుకు ఇంత డేంజరస్ అంటే, వీరప్పన్ కి 6000 స్క్వేర్ కిలోమీటర్ల అడవి గురించి చేతి గీతలాగా అనువు తెలుసు. ఆయన మీసాలు చూస్తే చాలు ఎనిమీస్ కి వణుకొచ్చేది. కన్నడ పవర్ స్టార్ అయిన రాజ్ కుమార్ గారిని కిడ్నాప్ చేసి మరి 108 రోజులు ఆయన అడవిలోనే ఉంచుకున్నాడు. ఇండియా అంతా ఆయన ఒక క్రిమినల్ లాగా, స్మగ్లర్ లాగా చూస్తే, వాళ్ళ ఏరియా జనాలు మాత్రం ఆయన ఒక పోరాట యోధుడిలా చూస్తారు. అడవి దగ్గర ఉన్న విలేజెస్ లో జనాలకి బతకడం అసలు పెద్ద క్వశ్చన్ మార్క్. అలాంటి టైంలోనే వీరప్పన్ వచ్చి లోకల్ జనాలందరికీ ఎర్రచందనం కొట్టడానికి పనిచ్చేవాడు. వాళ్ళకి చాలా డబ్బులు ఇచ్చి సపోర్ట్ చేసేవాడు. కానీ ఒక పక్క పోలీసులకి, ఒక పక్క వీరప్పన్ కి జరిగే మధ్యలో ఎలక పిల్లి రేస్ ఉంటది కదా, దాంట్లో ఎప్పుడు బలయ్యేది మాత్రం కామన్ పీపులే. ఒక్కగానొక స్టేజ్ లో పోలీసులు జనాల్ని చాలా దారుణంగా టార్చర్ పెట్టేవాళ్ళు. ఎలా అంటే, ఈ పోలీసుల కంటే అడవి మృగాలే మేలు అనేలాగా కామన్ పీపుల్ కి యూరిన్ తాగించడం, లేడీస్ ని జెంట్స్ ముందరే నేకెడ్ గా నిలబెట్టి ఇలాంటి ఘోరాలు చాలా చేసేవాళ్ళు. రక్షించే వాళ్ళే రాక్షసులుగా మారితే వాళ్ళు మాత్రం ఇంకేం చేస్తారు? పోలీసులు జనాల్ని మృగాల కంటే దారుణంగా చూస్తున్న ఆ టైంలో ఆ సిస్టమ్ మొత్తంతో పోరాడి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి కేవలం వీరప్పన్ మాత్రమే ధైర్యంగా వచ్చేవాడు. ఇలా 1 కాదు 2 కాదు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఈయన గురించి ఒక పెద్ద డాక్యుమెంటరీనే తీయొచ్చు. మీకు గనక లాంగ్ వీడియో కావాలంటే కమెంట్స్ లో వీరప్పన్ అని కమెంట్ చేయండి. వీరప్పన్ గురించి లాంగ్ వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? ఈ వీడియోకి 10,000 లైకులు టార్గెట్ ఇస్తున్నా. సో వీడియో లైక్ చేసి కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అప్పుడే లాంగ్ వీడియో పెట్టగానే మీ దాకా వస్తుంది.